వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇది సిలికా పౌడర్ అనమాట. మనం ఫ్లవర్స్ ట్రై చేసుకోవడానికి డిజైన్ ఆర్ట్స్ కోసం యూస్ చేస్తాం కదా, ఆ పౌడరు. ఇప్పటి వరకు నేను ఈ సిలికా పౌడర్ని ప్యాన్లో వేసి రోస్ట్ చేయడం అలా ఎప్పుడూ చేయలేదు. కలర్స్ చేంజ్ కోసం అలా జస్ట్ తీసుకున్నాను సిలికా పౌడర్ ప్యాకెట్స్ అండ్ ఫ్లవర్స్ డ్రై చేస్తూ వచ్చాను. నాకు ఎన్నిసార్లు కావాలనిపిస్తే అన్నిసార్లు చాలా వరకు ఫ్లవర్స్, ఇంట్లో ఉన్న ఫ్లవర్స్ చాలా డ్రై చేశాను అనమాట నేను. సో అలా చాలాసార్లు ఈ సిలికా పౌడర్ని నేను యూజ్ చేయడం వల్ల ఇలా వైట్గా అయిపోయింది. నేను చూసాను, ఇలా ప్యాన్లో కొంచెం లో ఫ్లేమ్లో పెట్టి ఇలా చేస్తూ ఉన్నామంటే అది కలర్ చేంజ్ అవుతుంది అండ్ మళ్ళీ కూడా మనం ఎన్నిసార్లు అయినా యూజ్ చేసుకోవచ్చు అని. సో ఈరోజు నేను ట్రై చేశాను అనమాట. అది మంచిగా వర్కౌట్ అయింది. జస్ట్ మనం ఒక యూజ్ చేయని ప్యాన్ తీసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పౌడర్ వేసి స్లోగా అలా స్పూన్తో అటు ఇటు తిప్పుతూ ఉంటే కలర్ అనేది చేంజ్ అయిపోతుంది, ఈ కలర్లోకి వచ్చేస్తుంది అనమాట. సో నేను ఇంతవరకు యూజ్ చేసిన ఆ పౌడర్ని అలా రోస్ట్ చేసుకున్నాను. ఇవి నేను ఫ్యూ డేస్ బ్యాక్ జస్ట్ ఇంట్లో అలా దొరికితే తీసుకొని అలా పెట్టుకున్నాను అనమాట. బేసిక్గా ఇంట్లో ప్లాంట్స్ అలా ఉంటాయి కదా, వాటికి సంబంధించిన లీవ్స్ డ్రై అయిపోతే నేను అలా పెట్టుకున్నాను అవి. అండ్ ఇవి వచ్చేసి కాగితాల పూలు అంటారు కదా, అవి జస్ట్ మా ఇంటి పక్కన ఒక చెట్టు ఉందన్నమాట. నేను మా తమ్ముడికి చెప్పాను, తీసుకొనిరా పౌడర్లో వేసి ఇలా డ్రై చేద్దాము అని చెప్పేసి. బట్ నేను ఆల్రెడీ పౌడర్ ఎంతైతే ఉందో అంత ఇంట్లో దొరికే ఫ్లవర్స్తో వేసి పెట్టేశాను అనమాట డ్రై చేయడానికి ఫ్లవర్స్. సో అందువల్ల నేను వీటిని డ్రై చేయడానికి పెట్టలేకపోయాను. బట్ అట్లే ఖాళీగా జస్ట్ అలా పక్కన పెట్టేశాను, అది న్యాచురల్గా డ్రై అయిపోయాయి అనమాట కాగితాల పూలు. సో వాటికి ఇలా పౌడర్లో వేసి పెట్టాల్సిన అవసరం లేదని నాకు అప్పుడే అర్థమైంది. ఇది ఆ కాగితాల పూలని మా తమ్ముడు తీసుకొని వచ్చి నాకు ఇవ్వకముందు నేను నా దగ్గర ఉన్న ఫ్లవర్స్తో ఇలా పౌడర్లో వేసి పెట్టాను. బట్ ఇలా పౌడర్లో వేసి పెట్టిన ఈ ఫ్లవర్స్ కంటే న్యాచురల్గా డ్రై అయిన ఇంతకుముందు చూపించాను కదా కొన్ని చిన్న చిన్న కొమ్మల్లాగా, అవి చాలా బాగా డ్రై అయ్యాయి అన్నమాట. ఇదైతే ఇంకొక బాక్స్లో కొన్ని ఫ్లవర్స్ అండ్ లీవ్స్ కొన్ని ఇలా వేసేసాను. వీటిలో కొన్ని అసలు డ్రై అవ్వలేదు, కొన్ని అయితే మంచిగా డ్రై అయిపోయాయి. ఆల్మోస్ట్ ఆ ఫ్లవర్స్ ఉన్నాయి కదా పర్పుల్ కలర్, అవి మాత్రం మంచిగా డ్రై అయిపోయాయి అనమాట. ఈ లీవ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి అస్సలు డ్రై అవ్వలేదు. బేసిక్గా నేనేమనుకున్నానంటే ఈ లీవ్స్ ఆ చిన్న చిన్నగా పెటల్స్ అవి బాగున్నాయి కదా చూడడానికి, సో ప్రాపర్గా డ్రై అయితే వాటితో ఇయర్ రింగ్స్ కానీ స్టడ్స్ కానీ చేద్దామని నాకు జస్ట్ ఐడియాలా అనిపించింది. సో అందుకోసమని వాటిని నేను అలా పీకి చిన్న చిన్నగా వేసాను అనమాట. బట్ అదైతే డ్రై అవ్వలేదు. బట్ ఈ పర్పుల్ కలర్ ఫ్లవర్స్ లాగా ఉన్నాయి కదా అవి అండ్ ఈ లీవ్స్ అయితే చాలా మంచిగా డ్రై అయిపోయాయి. సో నేను ఒక 2 క్యారీ బాక్సెస్లో అలా ఏమో వేసాను అనమాట. వేసినవి ఇవే మంచిగా డ్రై అయిపోయాయి. నెక్స్ట్ బాక్స్ వచ్చేసి ఇలా ఫ్లవర్స్ పెట్టాను. జస్ట్ ఈ ఒక్క ఫ్లవర్స్దే బాక్స్ మొత్తం నిండిపోయిందనమాట. నాకు బేసిక్గా అంత ఐడియా రాలేదు. ఇది లైక్ ఆ ఫ్లవర్ ఉంది కదా మొత్తం అలాగే పెట్టేయకుండా జస్ట్ ఆ ఫ్లవర్స్ చిన్న పైన ఉన్నాయి కదా అవి మాత్రమే కొంచెం తీసి పెట్టింటే కొంచెం ఎక్కువ ఫ్లవర్స్ డ్రై అవ్వడానికి స్కోప్ ఉండేది. బట్ నేను మొత్తాన్ని అలాగే పెట్టేయడం వల్ల ఎక్కువ పౌడర్లో జస్ట్ ఈ 2 మాత్రమే డ్రై అయ్యాయి. బట్ ఈ 2 కూడా చాలా మంచిగా డ్రై అయిపోయాయి. కలర్ కూడా అస్సలు చేంజ్ అవ్వలేదు, సేమ్ టు సేమ్ అలాగే ఉన్నాయన్నమాట ఫ్లవర్స్. అవి ఏవంటే ఈ చెట్టు అన్నమాట. మా ఇంట్లో ఇలా ఫ్లవర్స్వి చాలా ఉన్నాయి. సో నాకెందుకో బయట తీసుకోవడం కంటే ఇవి మంచిగా డ్రై చేసుకుంటే వీటినే నేను యూజ్ చేసుకోవచ్చు కదా అనిపించింది డిజైన్ ఆర్ట్స్ కోసం. సో వీటిని నేను అలా న్యాచురల్గా ఆ పౌడర్లో డ్రై చేసుకున్నాను డైరెక్ట్గా. అండ్ ఇంతకుముందు చూపించిన దానిలాగానే అవి ఇంతకుముందు నేను చూపించినవి పెద్ద ఫ్లవర్స్, ఇవైతే చిన్నవి అనమాట. ఈ వైట్ కలర్లో ఉన్నాయి కదా అవి, అండ్ ఇవైతే పింక్వి. ఇవైతే ఇంకా బాగున్నాయి అన్నమాట. అవి కూడా నేను ట్రై చేశాను. ఈసారి ఇంకో 2 ఫ్లవర్స్ ఇలాంటివి వేద్దాం అనుకుంటున్నా. బట్ అది పౌడర్ సరిపోతుందో లేదో తెలీదు. బట్ ఈ వైట్ కలర్లో ఉన్నవి అండ్ ఈ పింక్ కలర్లో ఉన్నవి వేయాలని అయితే అనుకుంటున్నా. బట్ ఈసారి నేను ఏమనుకుంటున్నా అంటే మొత్తం గుత్తి గుత్తి అంటారు కదా దాన్ని అలాగే పెట్టేస్తే ఎక్కువ పౌడర్ అవసరం అవుతుంది. బట్ అలా కాకుండా చిన్న చిన్నగా కట్ చేసేసి వాటిని మాత్రమే పెడదామా అనుకుంటున్నా. అండ్ ఇక్కడైతే ఈ ఫ్లవర్స్ కూడా ఉన్నాయన్నమాట. ఈ చెట్టు పేర్లు అవన్నీ నాకు అస్సలు తెలీదు, ఆ ఫ్లవర్స్ నేమ్స్ కూడా నాకు అస్సలు తెలీదు.
బట్ ఉన్న వాటిని నేను నా రిజైన్ ఆర్ట్స్ కోసం ట్రై చేసేయాలనుకుంటున్నా. ఈ ఫ్లవర్స్ని కూడా మంచిగా నేను డ్రై చేసుకోవాలి అనుకుంటున్నా. స్టడ్స్కి, ఇయర్ రింగ్స్కి, ఏదైనా చిన్న చిన్న వాటికి మంచిగా యూస్ చేసుకోవచ్చు అని. అండ్ ఇక్కడ ఎల్లో కలర్ ఉన్నాయన్నమాట. వీటితో కూడా మనం ఏదైనా ఇయర్ రింగ్స్ అలా చేయొచ్చు. బట్ నాకైతే వాటితో ప్రస్తుతానికి లైక్ కలర్ లాగా ఏదైనా స్టడ్స్లో అలా వేసుకోవడానికి బాగుంటుంది కదా అనిపించింది, ఎల్లో కలర్ అలా. అండ్ ఫైనల్గా మా ఇంట్లో ఉన్న ఏవైతే ఫ్లవర్స్ ఉన్నాయో వాటన్నిటినీ నేను ఇలా ఏవైతే పౌడర్కి సరిపోతాయి అనుకున్నానో అవన్నీ ఇలా తీసుకున్నాను అనమాట. నెక్స్ట్ డ్రై చేసేసి అలా పెట్టేశాను సైడ్. ఫ్లవర్స్ పీకేసి ఇలా పౌడర్లో వేసేసి నేను సైడ్కి ఒక 3 to 4 days అలా పెట్టేస్తాను. 3-4 days తర్వాత ఓపెన్ చేస్తే ఇలా మంచిగా డ్రై అయిపోయి ఉంటాయి. ఇదేంటంటే నాకు ఎందుకు అనిపించింది, నేను చెప్పాను కదా ఇందాక, మొత్తం ఆ గుత్తిని అలాగే పెట్టేయకుండా చిన్న చిన్నవి కట్ చేసేసి ఫ్లవర్స్ మిగతాటివి పడేయాలనుకుంటున్నా అని. బట్ ఇక్కడ ఏమైందంటే నాకు అవి కూడా ఎందుకు పెట్టుకోవాలనిపించింది, ఒక డిజైన్ లాగా అనిపించింది అనమాట. జస్ట్ దానికి ఒక డిజైన్ టచ్ చేసి అలా ఏదైనా ఇయర్ రింగ్ లాగా స్టడ్ లాగా కూడా మనం యూజ్ చేయొచ్చు. నేను అవి చేసినప్పుడు మీకు నేను షూర్గా చూపిస్తాను. నేను ఇందాక చెప్పాను కదా, ఫ్లవర్స్ని గుత్తి అలాగే పెట్టేస్తే ఎక్కువ పౌడర్ అవసరం అవుతుంది. సో అలా కాకుండా చిన్న చిన్నవి ఆ పెటల్స్ మాత్రమే పెట్టాలనుకుంటున్నా అని చెప్పి సో అవన్నీ వేసేసాను అనమాట. సో చిన్న చిన్నవి అలా అయిపోయాయి. నేను మీకు లాస్ట్లో అన్నీ ఎలా డ్రై చేసిన తర్వాత ఎలా ఉన్నాయి ఏంటి అని లాస్ట్లో ఒకసారి చూపిస్తాను. ఒక్కసారి అవి వేసేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ టైం ఇది మళ్ళీ ఈ ఫ్లవర్స్ పిక్ చేశాను అనమాట. ఈ కొన్ని ఫ్లవర్స్ నాకు చాలా అనిపించింది. సో వీటిని మళ్ళీ ఇప్పుడు నేను ఈ చెట్ల నుంచి తీసుకున్నాను. వీటిని కూడా న్యాచురల్గా అలా పౌడర్లో పెట్టేసి డ్రై అయిపోయిన తర్వాత లాస్ట్లో మీకు అన్నీ చూపిస్తాను ఒక్కసారిగా నేను ఎన్ని ఫ్లవర్స్ డ్రై చేశాను అండి. ఇక్కడ తీసుకున్న ఫ్లవర్స్ అన్నీ కూడా నేను మంచిగా డ్రై చేసేసిన తర్వాత పౌడర్లో ఫైనల్గా నేను డ్రై చేసిన ఫ్లవర్స్ అన్నీ ఇప్పుడు చూపిస్తున్నాను మీకు. నేను 3 to 4 weeks పౌడర్ తీసుకోవడం, కొంచెం ఫ్లవర్స్ తీసుకోవడం, డ్రై చేయడం, ఆ ఫ్లవర్స్ డ్రై అయిపోయిన ఫ్లవర్స్ పక్కన పెట్టేయడం, మళ్ళీ కొన్ని వేరే ఫ్లవర్స్ తీసుకోవడం, వాటిని డ్రైకి పెట్టేయడం, ఒక 3 to 4 days అలా పెట్టేయడం, మళ్ళీ అవి తీసి పక్కన డ్రై అయిపోయిన తర్వాత తీసి పక్కన పెట్టడం, మళ్ళీ అందులోనే ఇంకో ఫ్లవర్స్ పెట్టడం, అలా అన్నీ కూడా చాలా ఎక్కువ డ్రై చేసేసాను అనమాట. జస్ట్ ఈ ఫ్లవర్స్ ఉన్నాయి కదా దీంట్లోంచి తీసుకొచ్చిన ఆ చెట్టు నుంచి తీసుకొచ్చి నేను డ్రై చేశాను, అట్లా చూపిస్తున్నాను. నేను ఇంటికి వచ్చి ఆల్మోస్ట్ 1 month పైన అయిపోయింది. సో వచ్చిన డే నుంచి రికార్డ్ చేస్తున్న ఈ రోజు వరకు ఎన్నైతే నేను ఫ్లవర్స్ అనేది డ్రై చేశానో అవన్నీ ఒక బాక్స్కి అయితే వచ్చాయన్నమాట. ఇంకా ఫ్లవర్స్ చాలా ఉన్నాయి ఇంట్లో. నేను అవన్నీ స్లోగా 1 by 1 డ్రై చేస్తూ వచ్చాను. ఇక్కడ ఇంకొక బాక్స్ ఉందన్నమాట నేను డ్రై చేసినవి. ఇవేంటంటే ఫ్లవర్స్లోనే ఇంకొక ఫ్లవర్ లాగా వచ్చింది. సో నేను అవి కొంచెం ఎల్లో టైప్లో ఉంటే బాగుంటాయి కదా ఏదైనా ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ చేస్తున్నప్పుడు అనిపించి నేను ఇంకా అలాగే ఫ్లవర్ మొత్తాన్ని పెట్టేశాను అనమాట, మొత్తం ఒక బాక్స్ అంతా. ఇవైతే చాలా బాగా డ్రై అయిపోయాయి అండ్ పట్టుకుంటే కొంచెం బ్రేక్ అయ్యేలాగా ఉన్నాయన్నమాట ఆ పెటల్స్, లీవ్స్ అవన్నీ. సో మనం పౌడర్లో వేసి పెట్టేసిన తర్వాత డ్రై అయిపోయిన తర్వాత ఇలా ఒక బుక్ లేకపోతే ప్లేట్ ఏదో ఒకటి తీసుకొని అందులో స్లోగా వేయాలన్నమాట. లేకపోతే అన్ని పెటల్స్ అవంతా ఫ్లవర్స్ బ్రేక్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. నేను డ్రై చేసిన ప్రతిసారి ఇలా ఒక బుక్ తీసుకొని లేదా పేపర్ ప్లేట్ ఏది ఉంటే అది తీసుకొని అందులో స్లోగా ఇలా క్యారీ బాక్స్తో అలా సింపుల్గా వేసేస్తాను. బికాజ్ ఒకేసారి అలా ఎలా అంటే అలా వేసినా మనం చేయి పెట్టినా స్పూన్ పెట్టినా ఏం పెట్టినా కూడా అది పెటల్స్, లీవ్స్ అవన్నీ బ్రేక్ అయిపోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకోసమని ఇలా సింపుల్గా స్లోగా వేసుకోవాలి. ఆ తర్వాత మనం కొంచెం అది నీట్గా హ్యాండ్తో తీసుకోవాలి. సో ఇలా నాకెందుకు అన్ని లీవ్స్తో సహా ఆ ఫ్లవర్స్ని పెట్టేయాలనిపించింది. సో నేను అందుకు ఇంకా మొత్తం పీకేసి అలా పెట్టేశాను. సో ఇవి కూడా మంచిగా డ్రై అయిపోయాయి. వీటితో మనం చైన్స్ చేసుకోవచ్చు, ఇయర్ రింగ్స్, స్టడ్స్, పెండెంట్స్, ఇంకా ఫ్రేమ్స్ రిలేటెడ్కి యూజ్ చేసుకోవచ్చు, గిఫ్ట్స్కి అన్నిటికీ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడైతే ఇంకొక క్యారీ బాక్స్ అనమాట. మా ఇంట్లో మోస్ట్లీ ఎన్ని క్యారీ బాక్సెస్ ఉన్నాయో అవన్నీ నేనే తీసుకొని యూజ్ చేసేసాను ఈ పౌడర్తో లీవ్స్ అవన్నీ డ్రై చేయాలని చెప్పేసి. ఇవెందుకు నాకు అలాగే పెట్టేయాలనిపించింది, బికాజ్ కొన్ని మనం చూస్తాం కదా, ఒక పెద్ద ఫ్లవర్ని తీసుకొని డ్రై చేసిన ఫ్లవర్ దాంతో జస్ట్ అలా డిజైన్ కొంచెం టచ్ చేసేసి క్లిప్కి అలా పెట్టేస్తే మంచి డిజైన్ లాగా వచ్చేస్తుంది అదే.
సో నాకు కూడా ఈ ఫ్లవర్స్ మొత్తంతో అలాగే ఒక డిజైన్ వచ్చేలాగా ఏదైనా చేయాలనిపించి నేను అలా చేశాను. అలా ఎన్నోసార్లు ఫ్లవర్స్తో ఈ పౌడర్ యూజ్ చేసి చాలా ఫ్లవర్స్ డ్రై చేశాననమాట. చేసి అలా అయిపోయింది ఆ పౌడర్. సో ఆ పౌడర్ని నేను స్టార్టింగ్లో మీకు చూపించాను కదా ఎలా రోస్ట్ చేసుకోవాలి మళ్ళీ బ్లూ కలర్లోకి వచ్చేలాగా అని చెప్పి, అది నేను అక్కడ ఎలా రోస్ట్ చేసుకోవాలి అనేది కన్ఫ్యూజన్ లేకుండా స్టార్టింగ్లో అలా పెట్టానన్నమాట. ఫైనల్లీ నేను ఇంట్లో ఉన్నన్ని డేస్ డ్రై చేసిన మొత్తం ఫ్లవర్స్ అయితే ఇవే. ఇంకా కొన్ని వేరే బాక్సెస్లో ఉన్నాయి, బట్ అవి తీస్తే ఎక్కడ మళ్ళీ బ్రేక్ అయిపోతాయో అని భయం వేసి నేను మొత్తం తీయలేదు, అలా పెట్టేశాను కొన్ని వేరే బాక్సెస్లో అలాగే పెట్టేశాను అనమాట. నేను వన్స్ బెంగళూరుకి వెళ్ళిన తర్వాత పీజీలో జాయిన్ అయిపోయిన తర్వాత అన్నీ ఒక్కసారిగా నేను ఇంటి దగ్గర నుంచి ఏం తెచ్చాను అనేది ఒక వీడియో లాగా చేస్తాను. అప్పుడు ఇవన్నీ కూడా నాతో ఆల్మోస్ట్ చెప్పాలి అంటే ఇప్పుడు నేను వాయిస్ ఇస్తున్న టైంకి మొత్తం 3 to 4 బాక్సెస్ నాకు డ్రై లీవ్స్ అండ్ ఈ ఫ్లవర్స్ మొత్తం 3 బాక్సెస్ ఉన్నాయన్నమాట. 3 to 4 బాక్సెస్. సో నేను వన్స్ బెంగళూరుకి వెళ్ళిపోయి పీజీ జాయిన్ అయిపోయిన తర్వాత అవన్నీ మీకు 1 by 1 చూపిస్తాను ఎన్ని ఫ్లవర్స్ నేను డ్రై చేశాను అని చెప్పేసి. ఇక్కడైతే జస్ట్ నేను అలా పౌడర్తో మనం ఇంట్లో ఉన్న లీవ్స్ని కూడా మనం లైక్ లీవ్స్ కానీ లేకపోతే ఫ్లవర్స్ కానీ ఎలా న్యాచురల్గా డ్రై చేసుకోవచ్చు సింపుల్గా అని చెప్పి చూపించడానికి ఈ వీడియో చేస్తున్నాను నేను. మా ఇంట్లో అయితే కొంచెం ఎక్కువ చెట్లు ఉంటాయన్నమాట. ఫ్లవర్స్ కానీ లీవ్స్ కూడా చాలా బాగా యూజ్ అవుతాయి. ఈవెన్ పెయింటింగ్స్ ఏదైనా చేయాలి అన్నా కూడా లీవ్స్తో నాకు ఇంట్లోనే లీవ్స్ చాలా దొరికేస్తాయి. అలాగే ఏవైతే ఫ్లవర్స్ ఉన్నాయో ఆల్మోస్ట్ అన్ని ఫ్లవర్స్ని తీసుకొని నేను ఇలా న్యాచురల్గా డ్రై చేసేసుకున్నాను. మేబీ ఇక్కడ మీకు క్లారిటీగా కనిపించడం అలా అంతా ఉండకపోవచ్చు వీడియో క్వాలిటీ అదంతా, బట్ నేను నెక్స్ట్ టైం వీడియో చేస్తాను ఈ అన్నీ వేటిని నేను డ్రై చేశాను అని చెప్పి అవన్నీ మీకు నీట్గా ఆ వీడియోలో చూపిస్తాను నెక్స్ట్. అండ్ ఈ డ్రై చేసిన అన్ని ఫ్లవర్స్తో కూడా నేను మంచి డిజైన్ రిలేటెడ్ ఇయర్ రింగ్స్ స్టడ్స్ అవి ఇవి అన్నీ నాకు ఏది అనిపిస్తే చేసేయాలి అనుకుంటున్నాను. ఆ వీడియోస్ అన్నీ కూడా నెక్స్ట్ మన ఛానల్లో నేను అప్లోడ్ చేస్తూ వస్తాను. ఫైనల్లీ ఇలా ఎంతవరకు అయితే డ్రై చేశానో అంతవరకు మంచిగా ఆ పౌడర్ అదంతా లేకుండా మంచిగా క్లీన్ చేసుకుంటూ ఫ్లవర్స్ అన్నీ ఆ బాక్స్లో అలా సెట్ చేసేసుకుంటున్నా ప్రజెంట్. ఫైనల్లీ నేను చెప్పేది ఒకటి, మన దగ్గర సిలికా పౌడర్ అనేది ఉండి లీవ్స్ అండ్ ఫ్లవర్స్ కూడా ఉన్నాయి అంటే మనమే ఇలా ఎన్ని ఫ్లవర్స్ అయినా డ్రై చేసుకోవచ్చు న్యాచురల్గా. బయట నుంచి కొనుక్కొని తర్వాత డిజైన్ ఆర్ట్స్ చేయాల్సిన అవసరం ఉండదు. ఇన్ కేస్ మీ దగ్గర అవైలబిలిటీ లేకపోతే అప్పుడు మనం కొనుక్కోవాల్సి వస్తుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.